కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం కానుంది. నిన్న పహల్గాంలో ఉగ్రదాడి ఘటనా స్థలిని పరిశీలించిన అమిత్ షా కాసేపట్లో జరగనున్న కేబినెట్ భేటీలో అక్కడి పరిస్థితిని వివరించనున్నారు. ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ కూడా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే అత్యవసర భేటీ జరిపిన ఆయన అందులో చర్చించిన అంశాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోనుందా? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పబోతోందా? కేంద్రం ఏ చర్యలు తీసుకోనుంది? ప్రధాని మోదీ మనసులో ఏముంది? పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పహల్గాం ఉగ్రదాడి తదుపరి కార్యాచరణపై సిసిఎస్ చర్చించనుంది. భారీ ఆపరేషన్ కు కేంద్రం సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మోదీ షా డెసిషన్ కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. సాయంత్రం 6 గంటలకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించినటువంటి పూర్తి పరిస్థితులన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి ఆ పరిస్థితులన్నీ సమీక్షించారు. దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్పుట్స్ అంతా తీసుకుని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కీలక మంత్రులందరూ ఉండబోతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు. సో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయబోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ప్రతీకార చర్య ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు తెర వెనుక ఉండి నడిపించినటువంటి వారందరూ కూడా ఎక్కడ ఉన్నా గానీ వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక పంపించారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఒక్క టెర్రరిస్ట్ కూడా పోలీసులకు చిక్కలేదు. సో దీని వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది. దానివల్లే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వారు ట్రైనింగ్ ఇచ్చి పంపి వారిని పెద్ద ఎత్తున ఈ ఉగ్రవాదులందరూ కూడా టూరిస్టులను చంపి మళ్లీ చాలా స్వేచ్ఛగా చాలా నింపాదిగా తిరిగి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లిపోయారు అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. సో క్లియర్ గా పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షణతో వాళ్ళు ఇండియా లోపలికి వచ్చి మళ్లీ ఈ ఘాతుకానికి పాల్పడి తిరిగి మళ్లీ నింపాదిగా వెనక్కి వెళ్లిపోయారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. డెఫినెట్ గా దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉన్న కారణంగానే ఉగ్రవాదులు చాలా ఈజీగా చాలా సులభంగా సాఫ్ట్ టార్గెట్స్ అయినటువంటి నిస్సహాయులైనటువంటి పర్యాటకులను చంపేసి మళ్లీ వెనక్కి ఈజీగా వెళ్లిపోయారు. ఇప్పటికి 24 గంటలు గడిచినప్పటికీ ఒక్కరిని కూడా భద్రతా బలగాలు పట్టుకోలేకపోయాయి, ఒక్కరిని కూడా కాల్చి చంపలేకపోయాయి. సో డెఫినెట్ గా దీని వెనుక అంతర్జాతీయ హస్తం ఉంది. ఆ ఉగ్రవాద లష్కరీ తోయిబా హస్తం ఉందనేది ఇప్పటికే ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఈ ఘటనకు ఖచ్చితమైనటువంటి ప్రతీకారం తీర్చుకుంటామని జవాబు ఇస్తామని ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. చాలా దారుణమైనటువంటి మారణ హోమానికి ఒడిగట్టినటువంటి వారందరికీ కూడా వారిని వదిలే ప్రసక్తి లేదని కూడా ఆయన క్లియర్ వార్నింగ్ పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి పరిస్థితి. నిజానికి పాకిస్తాన్ ఈ పూర్తిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో దాదాపు 40-50 వరకు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద స్థావరాల్లో పూర్తి శిక్షణ పాకిస్తాన్ మిలిటరీ వారికి శిక్షణ అందిస్తుంది. మిలిటరీలో శిక్షణ అందించినటువంటి తర్వాత వారు ఇక్కడికి వచ్చి అడపాదడప వచ్చి ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అమాయకులైనటువంటి జనాన్ని చంపి తిరిగి వెనక్కి వెళ్లిపోయేటువంటి పరిస్థితి, ఆ దిశగా వీలు కల్పించేలా ఒక సేఫ్ ప్యాసేజ్ పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కారణంగానే ఉగ్రవాదులు ఇక్కడ ఘోరమైనటువంటి దుశ్చర్యకు ఒడిగట్టి మళ్లీ వెనక్కి చాలా సులభంగా తప్పించుకుపోయారనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా కేంద్ర కేబినెట్ కమిటీ ఈ రోజు భద్రతా వ్యవహారాల కమిటీ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పీఓకేలో దాడి చేస్తారా? గతంలో మనం చూసాం బాలాకోట్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఉగ్ర స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ తరహాలో పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేసి ఖచ్చితమైనటువంటి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ సమాయత్తమవుతుంది. ఈ మేరకు క్లియర్ వార్నింగ్ అయితే రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.